ప్రేమిస్తున్న స్థితిని బట్టి ఈరోజు మనం రక్షణ అనుభవానికి వచ్చాం, పరిశుద్ధత ఎదుగుతున్నాం, సత్యమైన మార్గంలో మనం నడుస్తున్నాం. దేవుడు మనకిచ్చిన ఇటు మహాకృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగాక. మనందరూ రెండు చేతులు పైకెత్తి ప్రభు స్తోత్రాలు. హల్లెలూయా. ఈ 2024వ సంవత్సరంలో తిరిగి భస్మ బుధవారపు కూడికను కలిగి ఉండడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభు స్తోత్రాలు చెప్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఈ దినం నుండి జరగబోయే ప్రార్థనలకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి బైబిల్ చదువుతుందా, కొద్ది మాటలు క్లుప్తంగా ధ్యానం చేసుకుందా. యెషయా గ్రంథము 59వ అధ్యాయం, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 12వ వచనం నుండి 21వ వచనం వరకు. ఐజయా chapter 59 verses from 12 to 21. అందరూ కలిసి ఒక వచనం నేను, మరొక వచనం మీరు, అలా మార్చి మార్చి మనం చదువుకుందాం. పిల్లరా చూడండి, బైబిల్స్ ఉన్న వారందరూ అక్కడ కనబడుతుంది కదా, ఫ్రెండ్స్ కూడా అక్కడ మీకు కనబడేటట్టు వేశారు. ప్రతి అక్షరం నేను చెప్పేది రాత్రి అక్కడ ఉంటుంది. చదువు అందరం కలిసి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం నుండి ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీరు అలా మార్చి మార్చి 21వ వచనం వరకు చదువుతుందా. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడింది. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేశారు, ఆయన నీతియే ఆయనకు ఆధారం అయింది. ప్రతిదండను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన శత్రువులకు రౌద్రము చూపును, తన విరోధులకు ప్రతీకారం చేయును, ద్వీపస్తులకు ప్రతీకారము చేయును. సీయోను వద్దకును యాకోబును తిరుగుబాటు చేయటం మాని మళ్ళుకొని వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, ఈ రాత్రి భస్మ బుధవారపు ఆరాధనను మేము చేసుకుంటున్నాం. వాస్తవానికి ఆదిమ క్రైస్తవ సంఘములో 365వ సంవత్సరం సంఘము దిద్దుబాటు జరగటానికి, మరి రక్షించబడిన బిడ్డలు ఆత్మీయంగా బలపరచబడటానికి ఆనాడు ఏర్పాటు చేసిన క్రమం ఇది. కానీ దినం ఆచారాలుగా మారిపోయింది ప్రభువా. అందు నిమిత్తమై మేము ఆచారంగా కాకుండా ఈ దినాల్లో మా ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుంటూ సరిచేసుకుంటూ మరింతగా బలపరుచుకుని ముందున్న దినాల్లో
నీ ఇచ్చిన బలంతో పరిచయం చేయడానికి ఈ 40 దినాలు మరి ఉపవాస ప్రార్థనా దినాలుగా, సిద్ధపాటు ప్రార్థనా దినాలుగా మేము వీటిని ఏర్పాటు చేసుకున్నాం. ఈ దినం ప్రారంభిస్తున్నాం ప్రభువా. ఇది మొదలుకొని ఈ 40 దినాలు గడుచు వరకు కూడా మీ ప్రసన్నత మాతో ఉంచండి. ఒక్కొక్క దినం ఒక్కొక్క విధానంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి నేను భస్మ బుధవారాన్ని గురించి నేనేం చెప్పలేదు, ఎందుకంటే గ్రూప్లో ఆల్రెడీ మీకు పెట్టేశాను నేను మెసేజ్. భస్మ బుధవారం అంటే ఏంటి, అది ఎలా వచ్చింది, ఎప్పుడైతే అప్పుడు డేట్ ఎందుకు మారిపోతుంది, ఈస్టర్ డేట్ ఎందుకు మారుతుంది, గుడ్ ఫ్రైడే డేట్ ఎందుకు మారుతుందో వివరాలన్నీ మీకు గ్రూప్లో మార్నింగే పోస్ట్ చేశాను. మీరు ఎంతమంది చదివారో నాకు తెలియదు. మరి తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎందుకంటే ప్రభువు ఎరిగిన విధంగా ప్రతి ఇన్సిడెంట్ని కూర్చున్న కొంత జ్ఞానం మనం కలిగి ఉండాలి. అన్యులు భస్మ బుధవారం అంటే ఏంటో అని ప్రశ్నిస్తే చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. అందుకని నేను చెప్తే మీరు మర్చిపోతారని మీకు మెసేజ్ పెట్టారు. సో యూ కెన్ గో అండ్ స్టడీ, అప్పుడు మీకు అర్థమవుతుంది. పిల్లరా గమనించండి, ఈ దినం నుండి చెప్పబోయే ప్రతి మాటను జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈస్టర్కి ముందుండే సాటర్డే యూ హ్యావ్ ఏ క్విజ్ ప్రోగ్రామ్. ఆ రోజు అద్భుతమైన కార్యక్రమాలు ఉంటాయి. మార్నింగ్ టౌన్స్ వార్త ఉంటుంది, టౌన్స్ వార్త అయినాక క్విజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. క్విజ్ ప్రోగ్రామ్ అయినాక కొంతమంది బాప్తీసాలు అంటున్నారు, వాటిని కూడా బాప్తీసాలకి సిద్ధపరుస్తున్నారు. ఆ రోజు చాలా స్పెషల్ డేగా ఉంటుంది. ఇది ఈ సాయంకాల సమయంలో మరి నా అంశాన్ని మీ ముందు పెడతాను. ఈ యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో కనబడుతున్న అంశాన్ని మీ ముందు పెడతాను. ప్రియులారా, మనిషిపై దేవుని ప్రేమ. టుడేస్ అవర్ సబ్జెక్ట్ ఈస్ మనిషిపై దేవుని ప్రేమ. ఈ మనిషిపై దేవుని ప్రేమను గురించి ప్రవక్త అయిన యెషయా ఈ 59వ అధ్యాయంలో 4 రీతులుగా చూపిస్తాడు. ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు 4 విషయాలు కనబడతాయి. ఈ 4 విషయాల ద్వారా దేవుని ప్రేమ మనిషి మీద ఎంత ఉన్నతంగా ఉందో మీకు అర్థమవుతుంది. మొదటిది ద రిడల్ ఆఫ్ మ్యాన్. ద రిడల్ ఆఫ్ మ్యాన్ అంటే మానవుని సమస్య. రిడల్ అనే మాట మీకు కొత్తగానే ఉండొచ్చు, కానీ ఆర్ అనే అక్షరంతో అన్ని పదాలు రాస్తూ వచ్చాను, అందుకనే కొత్త పదాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. రిడల్ అంటే ఒరిజినల్ గా చిక్కు, సమస్య అని అర్థం తెలుగులో. అయితే ప్రియులారా, మొదటిగా దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోవడానికి ఈ 4 విషయాలు ఈ రాత్రి అర్థం చేసుకుందాం. ఒకటి ఏమండి, ద రిడల్ ఆఫ్ మ్యాన్ అనగా మానవుని సమస్య. రెండవది ద రిజల్ట్ టు మ్యాన్. ద రిజల్ట్ టు మ్యాన్ మానవుని ప్రతిఫలం. మూడవది ద రిడెంప్షన్ ఆఫ్ గాడ్. ద రిడెంప్షన్ ఆఫ్ గాడ్ దేవుని పరిష్కారం లేకపోతే విమోచన. దేవుని పరిష్కారం లేకపోతే విమోచన. ద రెస్పాన్స్ ఆఫ్ మ్యాన్. ద రెస్పాన్స్ ఆఫ్ మ్యాన్ మానవుని బాధ్యత. ఈ రాత్రి కాల సమయంలో ఒకదాని తర్వాత ఒకటి నేను చక్కగా సమయానుకూలంగా క్లుప్తంగానే చెప్తాను. ఎందుకంటే ఇది చాలా బేసిక్ టీచింగ్. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో ఇది అర్థమైతే క్రైస్తవ జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. ప్రభు చిత్తమైతే నేను నెక్స్ట్ సండే నుండి యూత్ మీటింగ్ లో డాక్ట్రిన్స్ గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నా. ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, ద డాక్ట్రిన్ ఆఫ్ మ్యాన్, ద డాక్ట్రిన్ ఆఫ్ సిన్, ద డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్. వీటిని గురించి నేను యవనస్తుల కూడికలు రేపు వారం నుంచి ప్రారంభిస్తాను. ఆల్రెడీ గత ఆదివారం బైబిల్లో ఉండే 4 లాస్ ఏంటో యవనస్తులకి చెప్పాను. సో ఈ రాత్రి కాల సమయంలో ప్రియులారా, దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే ఇప్పుడే మనం పాట విన్నాం. ఏం పాట చెప్పండి? ఇప్పుడు అన్న పాడాడు చాలా చక్కగా. ఊహకు అందని ప్రేమ నా యేసు.
అది ఎంత పెద్దదో ఈ రాత్రి మనం అర్థం చేసుకుందాం. ఒకదాని తర్వాత ఒకటిగా మనం ముందుకు కొనసాగిపోదాం ప్రియులారా. ఈ 59వ అధ్యాయంలో ఈ 4 విషయాలు కనబడతాయి. మొదటి విషయం ద రిడల్ ఆఫ్ మ్యాన్, మానవుని సమస్య. మానవుని సమస్య ఏంటో చూద్దామా? 59వ అధ్యాయం 15వ వచనంలో మనం చూద్దాం. 15వ వచనంలో తిరుగుబాటు 13వ అధ్యాయం 13వ వచనం, క్షమించండి, 13వ వచనం. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుక తీయుటయు బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేకమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవి మా వలన జరుగుతున్నది. జాగ్రత్తగా వినండి. రాత్రి దేవునికి మానవునికి మధ్య మానవుని సమస్య ఏంటంటే ఏమండి? అక్కడ మనం 5 వర్డ్స్ చూసాం. 1 తిరుగుబాటు, 2 విసర్జించుట, 3 వెనుక తీయుట, 4 వ్యతిరేకపు మాటలు, 5 అసత్య మాటలు. ఈ 5 వల్ల మానవుడు సమస్యలో పడ్డాడు. అందుకనే అక్కడ చాలా క్లియర్ గా రాస్తున్నాడు ప్రియులారా. 13వ వచనం అంటాడు తిరుగుబాటు చేయుట. ఏమండి? ఆదిలో మొట్టమొదటిగా జరిగిన పని ఏంటి? ఆదాము దేవునికి తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేయటువంటి ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు చెప్పినది చేయకుండా దేవుడు చేయొద్దన్న పనిని చేశాడు. దేవునికి లోబడకుండా ఏమండి? తన్ను మోసపరచడానికి వచ్చిన దేనికి లోబడ్డాడు? ఏమండి? అపవాదికి లోబడ్డాడు. దీన్నే ఏమంటున్నామంటే తిరుగుబాటు. ఇది మానవునికి ఒక పెద్ద సమస్య అయింది. దీనిని బట్టే మానవుడు దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. దీన్ని బట్టే మానవుడు దేవుని మహిమను కోల్పోయాడు. దీన్ని బట్టే బైబిల్ చెప్తుంది 1 యోహాను 3:4 ఆజ్ఞ అతిక్రమమే పాపం. దీనిని బట్టి పాపం కొని తెచ్చుకున్నాడు ప్రియులారా. రెండవది మనం చూస్తున్నాము, యెహోవాను విసర్జించాడు. నిజమే కదా? ప్రతి చల్లపూట వేళ ఆదాము అవలతో సమయం గడపడానికి ఏమండి వాళ్ళు వచ్చి కూర్చుని ఏమండి చక్కగా దేవుడితో సంభాషిస్తుంటే యథావిధిగా దేవుడు ఆదాము అవలతో సంభాషించడానికి వచ్చినప్పుడు ఆదాము అవ్వ అక్కడ లేరు. ఎక్కడున్నారు? కేక పెట్టాడు కదండి, మనందరం తెలుసు కదా. ఆదామా ఆదామా నువ్వెక్కడా అంటే ప్రియులారా యెహోవాను విసర్జించాడు. ఏమండి? ప్రతిరోజు అయితే ఎప్పుడు వస్తాడా నా ప్రభు, నా దేవుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న ఆ ఆదాము విసర్జించి ఎక్కడున్నాడు? చెట్టు చాటునున్నాడు. ఏమండి? అది మానవునికి చాలా పెద్ద సమస్య అయింది. దేవుణ్ణి ఎప్పుడైతే విసర్జించాడో he lost the glory of God. ఏమండి? తిరుగుబాటు చేసినప్పుడు పాపం వచ్చింది. యెహోవాను విసర్జించినప్పుడు దేవుని మహిమను కోల్పోయాడు. మూడవ మాట మనం చూస్తున్నప్పుడు అక్కడ రాస్తున్నాడు, చాలా క్లియర్ గా రాస్తున్నాడు పిల్లరా. ఏమంటాడు? మా దేవుని వెంబడింపక వెనుతీయుటయు. ఏంటంట? దేవుణ్ణి వెంబడించకుండా ఎవరు వెంబడించాడు కదండి? దేవుడు చాలా క్లియర్ గా చెప్పాడు, ఈ పండు తినుదినుమున మీరు నిశ్చయముగా చచ్చెదరని చాలా క్లియర్ గా చెప్పాడు. కానీ ఏం చేశాడండి మానవుడు? ఏమండి? యెహోవాని వెంబడించగా వెనుదీశాడు కదండి. ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఏం జరిగిందో తెలుసా? తిరుగుబాటు చేస్తే పాపం వచ్చింది, విసర్జిస్తే మహిమను కోల్పోయాడు. ఏమండి? యెహోవాను వెంబడించడానికి వెను తిరిగి అపవాదిని వెంబడించాడు, అధికారాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి భూములు నిండించి దాన్ని లోపరుచుకుని దానిని ఏలుడి అన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏలుతుంది మనుషుడా సాతాను? ఎందుకని? ఏమండి? యెహోవాను వెంబడించుటలో వెనకాడాడు మనుషుడు.
ఎవరిని? వాడు మాయ మాటలకు పడిపోయాడు కదండి. నువ్వు ఈ పండు తింటే దేవుడు చస్తాడని చెప్పాడేమో, నువ్వు చావవు, నువ్వు దేవత అవుతావంటే యెహోవాను వెంబడించకుండా ఎవరిని వెంబడించాడు? సాతాను వెంబడించాడు. దేవుడిచ్చిన అధికారాన్ని. అందుకే ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలను చూసినా అధికారాలు కొట్టుకుంటున్నారు కదండి. మన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారమా, వైఎస్ఆర్సీపీ అధికారమా, తెలుగుదేశం అధికారమా అని. ఎందుకంటే అపవాది రాజ్యం వచ్చేసింది, మానవుని అధికారం పోయింది. ఇక ఈ అధికారాల కొరకు కొట్టుకుంటున్నారు. నాలుగవది, అందుకనే ప్రియులారా మానవుని జీవితంలో ఇదొక పెద్ద సమస్య అయింది. నాలుగవ మాటను చూస్తున్నాం. బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు, అంటే వ్యతిరేకమైన మాటలు వచ్చేసినారు. ఏమండి? వ్యతిరేకతని క్రియేట్ చేశాడు కదా మనుషుడు. దేవునికి మానవునికి మధ్య ఏం క్రియేట్ చేశాడు? వ్యతిరేకతే తీసుకొచ్చాడు ప్రియులారా. అందుకనే ఏం కోల్పోయాడు? ఏదేనును కోల్పోయాడు. ఆదాము ఏం కోల్పోయాడు? ఏదేనును కోల్పోయాడు ప్రియులారా. ఏదేనును కోల్పోయాడు. ఏదేను అనగా దేవుని తోట, దేవుని సన్నిధి. He lost the presence of God. He lost the fellowship of God. ఏంటంటే దేవుని ప్రెసెన్స్ ని, దేవుని ఫెలోషిప్ ని కోల్పోయాడు ప్రియులారా. నాలుగవది, అందుకనే అదో పెద్ద సమస్య అయిపోయింది. మరలా క్రమం చెప్తున్నాను. తిరుగుబాటు పాపాన్ని తీసుకొచ్చింది. ఏమండి? విసర్జించుట ద్వారా దేవుని మహిమ కోల్పోయాడు. ఏమండి? వెనుదీట ద్వారా అధికారాన్ని కోల్పోయాడు. నాలుగవది, వ్యతిరేక మాటల ద్వారా ఏమండి? సహవాసాన్ని కోల్పోయాడు. చివరి మాట ఏమంటాడు? అసత్యపు మాటలు. ఏమండి? సత్యాన్ని నమ్మక అసత్యపు మాటలు మనిషి నమ్మటం వల్ల దీవెన కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? అందుకనే ఒక్క నిమిషం కూడా ఏదైనా తోటలో వారిని ఉంచడానికి దేవుడు ఇష్టపడలా, వెంటనే తరిమేశాడు. ఇంకా విచిత్రమైన సంఘటన చెప్పేదా? వెంటనే తరిమేసిన తర్వాత ఏదేను తోటలో నుండి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్రతకలేరు అన్న సంగతి దేవుడికి తెలుసు. అందుకనే మళ్ళీ వెనకాల పరిగెత్తుకుంటా వస్తారని ఏం చేశాడు? ఏదేను తోటకి అగ్ని జ్వాలలతో కూడిన రథాలను, దేవదూతలను ఏదేను తోటి కావలి పెట్టాడు. మళ్ళా ఆ దీవిలోనికి ఎంటర్ కాకుండా. ఇప్పుడు అర్థమైందా? The sport became a big problem for man. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండి. తిరుగుబాటు ఏం తీసుకొచ్చింది? పాపం తీసుకొచ్చింది. విసర్జించడం ద్వారా ఏం జరిగింది? దేవుని మహిమ కోల్పోయారు. వెనుదీటి ద్వారా ఏం జరిగింది? అధికారాన్ని కోల్పోయారు. ఏమిటి? వ్యతిరేక మాటల ద్వారా ఏం జరిగింది? దేవుని సహవాసం కోల్పోయారు. అసత్యం ద్వారా ఏం జరిగింది? దీవెన కోల్పోయారు. అయితే రెండవ సత్యానికి వస్తున్నాను. మానవుని ప్రతిఫలం. ఈ పరిస్థితిలో తిరుగుబాటు చేస్తూ ఏమండి? విసర్జించి వెనుదీసి వ్యతిరేక మాటలు మాట్లాడుతూ అసత్యాలు మాట్లాడుతున్నప్పుడు మానవునికి కలిగిన ప్రతిఫలం ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 59వ అధ్యాయం 18వ వచనం. ప్రతి దండనను వస్త్రమును వేసుకొనిను, ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనిను, వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన. అర్థమైందండి? అంతకుముందు ప్రతిదండన లేదు. అంతకుముందు ఏముంది చెప్పండి? అంతకుముందు ఏముందండి? ఈ 5 ప్రాబ్లమ్స్ రాకముందు అంతకుముందు ఏముంది? ఫలింపు ఉంది. మీరు ఫలించండి అన్నాడు. కానీ ఇప్పుడు ఫలింపు లేదు. ఏముందంటున్నా? ప్రతిదండన. సో ప్రియులారా, మానవుడు కొని తెచ్చుకున్న ఈ సమస్యలను బట్టి మానవుని మీదకి 3 వచ్చినాయి. ఈ వచనంలో 3 కనబడతాయి. ఒకటి ఏమంటాడంటే ప్రతిదండన అంటాడు ప్రియులారా. ఇంకోటి ఏమంటాడంటే ఏమండి? ప్రతీకారము అంటాడు. ఇంకోటి ఏమంటాడంటే రౌద్రము అంటాడు. ప్రతిఫలం అని నేను స్పెల్లింగ్ తప్పు రాసినట్టున్నాడా? మొదటిది ప్రతిదండన. ఏమండి? మానవునికి ఆ 4 సమస్యల ద్వారా మానవుడు కొని తెచ్చుకున్నాడు కదండి. ఆ 4 సమస్యలు కొని తెచ్చుకున్నాడు. ఈ కొని తెచ్చుకున్న ద్వారా మనుషులు ఏం చేశారంటే ఏమండి?
ప్రతిదండన ఫేస్ చేయాల్సి వచ్చింది. మనుషుడు ఏం చేశాడంటే ప్రతీకారం అనుభవించాల్సి వస్తుంది. మనుషుని దేవుని రౌద్రానికి గురి కావాల్సి వచ్చింది. ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను మనుషుని పైన దేవుని ప్రేమ ఏంటో. దేవుడు మనుషుని తన స్వహస్తాలతో చేసుకుని తన సొంత జీవవాయువును ఊదింది ప్రతిదండన చేయటానికండి. ఇప్పుడు మన బిడ్డల్ని మనం కన్నది పెంచుకోవటానికి, పెద్ద చేసుకోవటానికి, వారి ద్వారా ఏదైనా మేలు పొందటానికి. వారిని కొట్టడానికో చంపటానికో మనం కన్నది వాళ్ళని. దేవుడు కూడా మనిషిని తయారు చేస్తున్న, అది కూడా ఒక అద్భుతమైన సత్యం. ఎప్పుడు మీకు చెప్తుంటాను, ప్రతిదాన్ని సృష్టించే విషయంలో ఆయన పలకగా అంటాడు, కానీ మనిషిని సృష్టించే విషయంలో ఆయన పలికడా? పలకలా. మనిషిని చేయటానికి ముందు మనిషికి కావలసిన సృష్టి అంతటిని చేసి పెట్టాడు. మనిషిని చేయటానికి నేల నుండి ఆవిరిని పుట్టించి నేలను కలిపాడు. మనిషిని చేయటానికి తన చేతులతోనే బురదను పిసికాడు. ఆ బురదను బొమ్మగా చేశాడు. అది కూడా మన స్వరూపమందు మన పోలిక యందును నరుని నిర్మింతుము అన్నాడు. బొమ్మ, మంచి బొమ్మ తయారైంది. ఆ బొమ్మ చూసి దేవుడే ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఇది నా స్వరూపం ఉంది, నా పోలి. అందుకనే ఇక నీకు జీవం కలుగును గాక అనలా ఆయన ఏం చేశాడు? తన సొంత జీవ వాయువును ఊదగా నరుడు. దేవుడు ఎంతో ప్రేమతో చేస్తున్నాడు. నేను రేపు డాక్టరీన్స్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. నేను దేవుడు అసలు మనుషుని ఎందుకు సృష్టించుకున్నాడు. అయితే మానవుడు ఏం చేసినా తిరుగుబాటు అంత ప్రేమతో చేసుకున్నాడు. కాబట్టి మీరు ఫలించండి. మీరు ఏమన్నాడు? మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, మీరు భూమిని నిండించండి, మీరు దాన్ని లోపర్చుకోండి, మీరు దాన్ని ఏలండి. సర్వాధికారులు ఎవరికి ఇచ్చాడు? మనిషి ఇచ్చాడు. కానీ మనిషి తిరుగుబాటు చేశాడు. మనిషి దేవుని విసర్జించాడు. మనిషి దేవుణ్ణి వెంబడించడానికి వెనుకాడాడు. మనిషి వ్యతిరేకంగా మాట్లాడాడు. మనిషి అసత్యంలోనికి వెళ్ళిపోయాడు. అందుకని మనిషి మీదకి ఏమొచ్చిందండి? ఎందుకంటే ముందే చెప్పాడు, ఆ పండు తినమన్నా మీరు. సో మనుషుని పరిస్థితి ఏంటంటే ఈ 5 వలన దేవుని ప్రతిదండన ఎదుర్కోవాలి, దేవుని ప్రతీకారం ఎదుర్కోవాలి, దేవుని రౌద్రం ఎదుర్కోవాలి. కానీ ఆయన ఎంత ప్రేమ గలవాడో ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. 3వ విషయానికి వస్తున్నాను. ద రిడెంప్షన్ ఆఫ్ గాడ్, దేవుని విమోచన. ఏంటయ్యా దేవుని విమోచన అంటే? 59వ అధ్యాయం చూద్దాం. ఆ 59వ అధ్యాయంలో 15-16 వచనాల్లో ఉన్న మాటలు నేను చదువుతున్నాను, చూడండి ప్రియులారా. న్యాయము జరగకపోవుట యెహోవా సూచెను. 15వ వచనం చివరి భాగం ఉంటుంది. 16వ వచనం చూపుతున్నాను. సంరక్షకుడు లేకపోవుట ఆయన సూచెను. 3వ మాట చెప్తున్నాను. మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడిన. 3 చూసాడట. 1 న్యాయము లేకపోవుట యెహోవా చూచాడు. సంరక్షకుడు లేకపోవుట యెహోవా చూచాడు. మధ్యవర్తి లేకపోవుట యెహోవా. చాలా జాగ్రత్తగా ప్రియులారా, మానవుని యొక్క 5 సమస్యలను బట్టి మానవుడు దేవుని ప్రతిదండనను, ప్రతీకారాన్ని, రౌద్రాన్ని ఎదుర్కోక తప్పదు. కానీ ప్రేమగల దేవుడు తన సొంత చేతులతో మనుషుల్ని చేస్తుంది. ప్రతిదండన కొరకు కాదు, ప్రతీకారం కొరకు కాదు, రౌద్రం కొరకు కాదు. మీకు అర్థమవుతుందా? అయితే ప్రియులారా, ఈ మనిషి స్థితిగతిని చూసినప్పుడు మనిషికి న్యాయం చేసేవాడు లేదండి. న్యాయం చేసేవాడు లేడు. మనిషిని సంరక్షించేవాడు లేడు. ఎక్కడుండి?
ప్రతిదండ నుండి, ప్రతికారం నుండి, రౌద్రం నుండి సంరక్షించేవాడు లేడు. ఇంకా చెప్పాలంటే మనిషిని ఏమండి దేవునితో మరలా సమాధానపరచడానికి మధ్యవర్తి లేదు. అది అసలు బైబిల్ సిద్ధాంతం. ఈ ముగ్గురు కావాలి. న్యాయం చేసేవాడు లేడు మనిషికి, సంరక్షించేవాడు లేడు మనిషికి, ఏమని మధ్యస్థం చేసేవాడు లేడు మనిషి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చారు. అక్కడ మీకు కనబడుతుంది కదండి, ఓ ప్రక్కన పాపము, ఓ పక్కన ఎటర్నల్ లైఫ్. మధ్యలో ఉంది ఏమండి, మధ్యలో శిలువ ఉంది కదా. ఈ దేవుణ్ణి మానవుని వేరు చేసిన, అందుకే బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడే, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చి, జాగ్రత్తగా వినండి పిల్లరా, మనము చేసిన అన్యాయాన్ని ఆయన మీద వేస్తుంది. హల్లెలూయా. మనము చేసిన పాపాన్ని ఆయన మీద వేస్తున్నాడు. మనము చేసిన దోషాన్ని ఆయన మీద వేసుకున్నాడు. మనము చేసిన అతిక్రమాన్ని ఆయన మీద వేసుకున్నాడు. పిల్లరా, ఈ ఆత్మికాలసంలో ఈ 59వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, ఇదిగో మనం 5 రకాల సమస్యల్లో ఉన్నాం, దాన్ని బట్టి 3 రకాల ప్రతిదండన ఏమండి, ప్రతీకారం, రౌద్రం పొందబోతుంటే, ఇదిగో సంరక్షకుడు లేడని, న్యాయం చేసేవాడు లేడని, మధ్యవర్తి అనగా మధ్యస్థం చేసేవాడు లేడని దేవుడు చూచి, అందుకని అంటాడు యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ఎంతండి ఎంతో గాడ్ సో లవ్డ్ ది వరల్డ్, ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ ఏమని చెప్పాడంటే, ఎంత ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుని మన కొరకు ఇవ్వటానికి ఆయన వెనుతీయలేదు. అర్థమవుతుందా? హల్లెలూయా. తన అద్వితీయ కుమారుని, the only begotten son, అద్వితీయ కుమారుని వెనుతీయలేదు. ఇంకా రోమపత్రికలోకి వెళ్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు ఏమండి తన కుమారుని లోకానికి పంపటమే కాదు, ఈ 5 సమస్యలు మన మీదకి దేవుని ప్రతిదండన, మన మీదకి దేవుని ప్రతీకారం, మన మీదకి దేవుని రౌద్రం తీసుకొస్తుంటే దాని నుండి తప్పించడానికి ఆయన ప్రేమ. అందుకే బైబిల్లో ఆ క్రమాన్ని మనం ఆలోచిద్దామా, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, ఆయన ఎలా ప్రేమించాడై అంటే తన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడై అంటే మన పాపముల నిమిత్తమై ఆ శిలువ మీద, మ్రాను మీద చనిపోతాడు. ఎందుకంటే యోహాను సువార్తలో మీకు ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఏమండి, మన జనమంతయు నశింపకుండా ఉండాలంటే ఏం జరగాలంట? ఒక మనుష్యుడు, చదవండి యోహాను సువార్త 11వ అధ్యాయం 50వ వచనం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 50. మన జనమంతయు నశింపకుండానట్లు. అర్థమైందండి? ఒక మనుష్యుడు ఏం చేయాలట? ఇప్పుడు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు మనుష్యుడిగా ఈ భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందో? ఏమని మన ప్రజలంతా నశింపకుండా ఉండాలంటే ఒక మనుష్యుడు చనిపోవాలి. ఎవరున్నారు? ఏమని మనుష్యుని కొరకు చనిపోగలగా గల ఆధిక్యత, అర్హత, యోగ్యత ఎవరికి ఉంది? మనుషుని కొరకు చనిపోతే మనుషునికి ఉన్న ఈ 5 సమస్యలు, లేక మనుషుని మీద ఉన్న దేవుని ప్రతిదండన, మనుషుని మీద ఉన్న దేవుని ప్రతీకారం, మనుషుని మీద ఉన్న దేవుని రౌద్రం పోగొట్టగలగాలి. అంత శక్తి కలిగిన మనుషుడు ఎవరున్నారు భూమి మీద? ఎవరు లేరు. అందుకని తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. పంపించి ఎవరి ఆయన మన కొరకు ఏం చేసేది? మనం ఇలా చదువుకున్నాం కదా,
ఏం చేశాడండి? మన పాపముల నిమిత్తమై కలువరి శిలువలో తన ప్రాణాన్ని స్మరించాడు. హల్లెలూయా. అందుకని లేఖనముల ప్రకారం ఆయన మృతి చెంది, లేఖనముల ప్రకారం ఆయన మూడవ దినాన యేసయ్య మరణం లేకపోతే ఈరోజు అందుకే జ్ఞాపకం చేశాడు. మనిషిపై దేవుని ప్రేమ ఏంటంటే మనిషి 5 సమస్యల్లో పడ్డాడు. 5 సమస్యల ద్వారా మనిషి మీదకి దేవుని ప్రతిదండన, దేవుని ప్రతికారం, దేవుని రౌద్రం వచ్చింది. ఈ రౌద్రం నుండి మనిషిని ఏమని తప్పించడానికి దేవుడు చూస్తేనంట న్యాయం చేసేవాడు లేడు, సంరక్షకుడు లేడు, ఏమండి మధ్యవర్తి లేడు. అందుకని న్యాయం చేయటానికి ప్రభు అన్యాయపు తీర్పును పొందాడు. న్యాయం చేయటానికి అన్యాయపు తీర్పు పొందాడు. సంరక్షించటానికి, మీకు అర్థమవుతుందా? సంరక్షించటానికి తన్ను తాను బలిగా అప్పగించుకున్నాడు. ఏమండి మన మధ్య తండ్రి మధ్య మధ్యస్థం చేయటానికి ఏమండి తండ్రితో మనందరికి తెలుసు కదా. ఎప్పుడైతే రాసపత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చదివితే గ్రంథములు చుట్టలలో తనను గూర్చి వ్రాయబడినది నెరవేర్చడానికి ఆ మాట చదవండి. చదువు. హల్లెలూయా. ఏంటంటే దేవా, ఎందుకంటే ఐ హావ్ కమ్ యాజ్ ఎ మీడియేటర్. గ్రంథపు చుట్టూలో రాసావయ్యా, తిరిగి ఈ మానవ జాతిని నీతో కలపటానికి గ్రంథపు చుట్టూలో ఏది వ్రాసావో దాన్ని నెరవేర్చడానికి నేను అర్థమైంది. ఈ రాత్రి జ్ఞాపకం చేసేదా, ఇదే యేసు లేకపోతే, యేసయ్య న్యాయం తీర్చడానికి ఈ భూలోకానికి రాకపోతే, యేసయ్య సంరక్షకుడిగా ఈ భూలోకానికి రాకపోతే, యేసయ్య మధ్యవర్తిగా ఈ భూలోకానికి రాకపోతే ఈ స్థితి మనకు ఉండేది. అందుకని ఈ రాత్రి ప్రియ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, చివరి మాట ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ద రెస్పాన్స్ ఆఫ్ ద మ్యాన్, ద రెస్పాన్స్ ఆఫ్ మ్యాన్. 4వ విషయం, మానవుని బాధ్యత. ఏం చేయాలంటే మానవుడు 2 విషయాలు అక్కడ రాశారు. మానవుడు ఏం చేయాలంటే చెప్పండి, చాలా క్లియర్గా రాస్తాడు. దేవుని నామమున చదువుదామా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం చూద్దామా? ఏం చేయమన్నాడు చూద్దామా? 59వ అధ్యాయం 19వ వచనం చదవండి. పడమట దిక్కున ఉన్నవారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కున ఉన్నవారు. అర్థమైందండి? అందుకని ఆ 2 పిక్చర్స్ చేశాను. ఒకటి సూర్యుడు ఉదయిస్తుంది, సూర్యుడు అస్తమిస్తుంది. రెండోది ఎందుకంటే పడమన ఏం చేస్తాడు? తూర్పును ఉదయిస్తాడు, పడమన అస్తమిస్తాడు. అందుకని రాత్రి దేవుని ప్రేమను అనుభవించాలంటే, నీ మీద ఉన్న ప్రతికారం, ప్రతిదండన, రౌద్రం తొలగాలంటే ఈ రాత్రి మనిషిగా నీ బాధ్యత ఏంటో తెలుసని చాలా క్లియర్గా రాస్తున్నాడు. ఏమని? పడమట దిక్కున ఉన్నవారు యెహోవా నామమునకు భయపడరు, సూర్యోదయ దిక్కున ఉన్నవారు ఆయన మహిమకు. ఉందా మరి దైవ భయం? రాత్రి నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను, ఎందుకంటే టైం అయిపోయింది. 10 minutes 10 minutes అని ఫాస్ట్ ప్రారంభిస్తాను. ఏం కావాలంటే ఈరోజు, ఇఫ్ యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్ అంటే అర్థమైందా? దేవుని ప్రేమను అనుభవించగలిగితే కోల్పోయినవి మరలా నువ్వు పొందుకుంటావు. ఏమండి? పరిశుద్ధతను కోల్పోయావు, మహిమను కోల్పోయావు, అధికారం కోల్పోయావు, సహవాసం కోల్పోయావు, దీవెన కోల్పోయావు. నిజంగా ఈరోజు ఈ 2 విషయాలు గమనించలేదులరా. దేవునికి భయపడగలిగితే దేవుని మహిమకు భయపడగలిగితే అప్పుడు మన జీవితాల్లో దేవుని ప్రేమ ఏంటో అర్థమవుతుంది, దేవుని కార్యం ఏంటో అర్థమవుతుంది, దేవుని కృప ఏంటో అర్థమవుతుంది, నీ ఎడల దేవుని ప్రణాళిక ఏంటో అర్థమవుతుంది, నీ ఎడల దేవుని ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది.
నిన్ను ఇన్స్టాంట్గా ఊరికి ఆయన నిన్ను సృష్టించలా. హీ హ్యాస్ ఎ ప్లాన్. నీ ఎడల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. నీ కొరకు ఆయన చాలా కార్యాలు దీవెనలు చేయాలనుద్దేశిస్తున్నారు. ఈ రాత్రి ఇప్పటికైనా మన జీవితాలను దేవుని భయానికి అప్పగించుకుందాము. దేవుని భయానికి అప్పగించుకుందామా? ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు చెప్పిన చివరి మాట చూద్దామా? ఆ చివరి మాట చివరి వచ్చిన చదవండి. 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. 12వ వచనం. కాగా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు ఏంటంట మన విధేయత ఎక్కడ తెలిసిందో తెలుసా? మీరు నిజంగా విధేయులైన పిల్లలైతే ఏముండాలంట? భయము, వణుకు. దేవుడంటే భయము, దేవుడంటే భయము వణుకు లేకపోతే సినిమాలు వస్తాయి. దేవుడంటే భయం వణుకు లేకపోతే అబద్ధాలు చెబుతాం. ఏమన్నా యోసేపుకు దేవుడంటే భయం ఉంది కాబట్టి అక్కడ పాపానికి స్థానం ఇవ్వలేకపోయాడు. దేవుడంటే భయం ఉంది కాబట్టి రూతు ఎంతమంది టెంప్ట్ చేసినా లొంగల. దేవుని భయం ఉంది కాబట్టి విగ్రహార్పితమైన వాటిని తినడానికి ఏమండి దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఒప్పుకోలా. ఏమండి ఎస్తేరు కూడా మొర్దెకై ఇచ్చిన టీచింగ్ లో దైవ భయం ఉంది కాబట్టి మొదట్లో లొంగిన, నిన్న తర్వాత లొంగల. యూదుల కొరకు నేను చచ్చినా పర్వాలేదు, రాజుగారి యొద్దకు వెళ్ళటానికి న్యాయ వ్యతిరేకమైనా పర్వాలేదు, నేను కూడా ఉపవాసం ఉంటాను, మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించాలి. సో మీకు అర్థమవుతుందండి. అందుకే అంటాడు నిజంగా ఈ రాత్రి ఈ మాట చెప్పి ముగిస్తుంది. దేవునికి లోబడ్డ వారు అంటే మనలో 2 ఉంటాయంట. 1 దైవ భయం ఉంటుంది, 2 దేవుడు అంటే వణుకుతారు. వణకటం అంటే ఏంటి తెలుసా? హోలీ గారు వణకటం అంటే ఏంటి? 95వ కీర్తన 6వ వచనం అంటాడు కదా. ఏమని? 96వ కీర్తన 9వ వచనం, 96వ కీర్తన ఆ మాట చూపిస్తారు. వణకటం అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలి. 96వ కీర్తన 9వ వచనం. పరిశుద్ధాలంకారములు ధరించుకుని చేయుడి. ఎట్లా వణకాలట? పరిశుద్ధాలంకారములు. అది వణకటం అంటే ఏంటో తెలుసా? దైవ భయము అంటే రక్షణ జీవితానికి సాదృశ్యం. దేవునికి వణకటం అంటే పరిశుద్ధ జీవితానికి సాదృశ్యం. మరి రాత్రి దేవునికి మన మీద ఉన్న ప్రతిదండన, ప్రతీకారం, రౌద్రం పోవాలంటే ఈ కార్యం జరగకుండా ఎన్ని పాటలు పాడినా, ఈ కార్యం జరిగిన ఎన్నిసార్లు 40 రోజులు ఉపవాసం ఉన్నా దానివల్ల ఉపయోగమే లేదు. కాబట్టి రాత్రి ఆలోచిద్దాం. దేవుడి మాటలు దీవించి ప్రార్థన చేసుకుందాం. మరి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. రాత్రి కలిసి